90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నేను ఆ రైతులకు అందరికీ క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే మళ్ళీ నా అంత ఆగం కావద్దు, నా లెక్క మోసపోవద్దు. నేను మోసపోయి నా పానమికి తెచ్చుకున్నా. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రోజు రోజుకు ఆన్లైన్ లో సైబర్ కేటుగాళ్ళు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఎన్ని అవగాహన సదస్సులు పెట్టినా కానీ వాళ్ళు కొత్త పుంతలు తొక్కడంతో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఈ సైబర్ కేటుగాళ్ళు అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారు. వాట్సాప్ల్లో కొంతమందికి తక్కువ ధరకు ఆవులు వస్తున్నాయని చెప్పేసి మంచి మంచి ఆవుల వీడియోస్ పంపించి వారికి ఆశ పెట్టి, ఒకరు తెలుగులో మాట్లాడతారు, ఒకరు హిందీలో మాట్లాడతారు. అలా మాట్లాడి వారిని రెచ్చగొట్టి ఈ ఆవుల్ని మీకు పంపించాలంటే మాకు డబ్బులు పంపించండి, అది కూడా ఎలా, మేము ఆవులను లోడ్ చేసుకున్నాం, మీకు ఇక్కడికి వస్తున్నాయి, వెహికల్ కి డబ్బులు లేవు కాబట్టి ఆ వెహికల్ కి డబ్బులు ఇస్తే మీకు తీసుకొని వస్తామని చెప్పేసి కొత్త పుంతలు తొక్కి ఒక రైతును నట్టేట ముంచాడు. ఇలాంటి కేటుగాళ్ల వల్ల చాలా మంది మోసపోతున్నారు. కాబట్టి ఆ రైతు ఎక్కడ అంటే, ఈ ఘటనలోకి వివరాలు వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి దగ్గరలో ఉన్నటువంటి ముత్తిరెడ్డి గూడెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందినటువంటి రైతు కొండయ్య తను వాట్సాప్ లో చూస్తూ ఉంటే కొన్ని వీడియోస్ వచ్చాయంట, ఆవులకు సంబంధించినవి తక్కువ ధరకు వస్తున్నాయి, చాలా పాలిస్తాయని చెప్పేసి ఆ వీడియోస్ వారు చూసిన తర్వాత వారు ఫోన్ చేసేసి మీకు ఈ ఆవులు కావాలా అని చెప్పేసి అడిగితే నిజంగా తక్కువ ధరకు వస్తున్నాయి అనే ఉద్దేశంతో తను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడు. కానీ అవి ఎంతకి తిరిగి రాకపోవడంతో, అంటే వారు ఫోన్ చేసేసి డబ్బులు వేయండి అని చెప్పేసి చెప్తున్నారంట. కానీ ఇంకా ఎన్ని రోజులైనా రాలేదు, 15 రోజులు అవుతుంది ఇంకా రాలేదని చెప్పేసి తను సైబర్ సంబంధించినటువంటి ఎల్బీ నగర్ లో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. వారు భువనగిరికి సంబంధించినటువంటి పోలీసులకు ఈ కంప్లైంట్ ను తీసుకొని దీన్ని దర్యాప్తు చేయండి అని చెప్పేసి చెప్పారు. ఈ దర్యాప్తు చేసిన తర్వాత పోలీసులు కూడా విస్తుపోయారు. ఎందుకంటే ఆన్లైన్ లో అంటే మామూలుగా యూట్యూబ్లో వీటిలల్లో ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, కానీ వాట్సాప్లో ఫోన్ మెసేజ్లు లేదంటే ఫొటోస్ పెట్టి ఇలా మోసం చేయడం నిజంగా కొత్త పుంతలకే పునాది వేసినట్టుగా కూడా పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆ రైతును అడిగి తెలుసుకుందాం, అసలు ఏం జరిగింది, మీకు ఎలా వచ్చింది, ఆ గ్రూప్ ఎలా క్రియేట్ అయింది, ఆవుల్ని ఎలా చూపించాడు, మీరు ఎలా డబ్బులు కొట్టారు, అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి తెలుసుకుందాం. మీ పేరేంటంటే? నా పేరు బొరుసుకొండయ్య అంటారు సార్. బొరుసుకొండయ్య, ముత్తిరెడ్డిగూడెం, యాదాద్రి జిల్లా. నేను ఇలా వాట్సాప్ లో చూసి ఆవులు మంచిగా ఉన్నాయని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి నెంబర్ ఇచ్చి ఎట్లా ఎంత ఏ రేట నీకు ఏది నచ్చితే ఆ ఆవుకు మాకు మళ్ళీ రివర్స్ పెట్టాడు. సరే అని చెప్పి నేను ఒక 3 ఆవులే సెట్ చేసి 3 ఆవులకు మరి ఏం రేటుకి ఇస్తావని అడిగితే రేటు మాత్రం ఉందని చెప్పి 1,05,000 ఇస్తా, 35,000 ఒకటి అని చెప్పాడు. సరే 3 ఆవులకు 1,05,000 అవుతున్నాయి కదా, కిరాయి ఒక 15,000 కొట్టు, తర్వాత ఇంటికి ఆడికి వచ్చినాక నీకు అన్లోడ్ అయినాక నీకు డబ్బులు తయారు చేసి పెట్టుకో, అన్లోడ్ కాగానే నాకు డబ్బులు కొట్టు అని చెప్పాడు. సరే అని చెప్పి నేను 15,000 కొట్టిన 5 తారీఖున సాయంత్రం కొట్టిన తర్వాత తెల్లారి 6 తారీఖు నాడు బండి రాత్రి బయలుదేరింది. సిద్దిపేట ఒక తెలుగులో మాట్లాడి, సిద్దిపేట ఆయనతో మాట్లాడి, మీ తెలుగు ఆయనతో మాట్లాడంటే ఏ ఊరు అని అడిగితే సిద్దిపేట అన్న, నేను బండి నాదే, నేను వేసుకొని వస్తున్నా, వాళ్ళకి మరి డబ్బులు కావాలంటాడా, ఇప్పుడు ఆ బార్డర్ దాటాలి కదా, దానికి కొంచెం పైసలు కొట్టా అంటే సరే అని చెప్పి నేను 24,000 కొట్టినా, 24,000 సిల్లర్ కొట్టినా. అంటే అవి మళ్ళీ కొట్టినాక లేదు సరిపోవాలంటే మళ్ళీ ఇంకిని కొట్టినా, మళ్ళీ ఒక 15,000 కొట్టినా, మళ్ళీ ఒక 5,000 కొట్టినా, మళ్ళీ తర్వాత 500 కొట్టాలంటే 500 కొట్టినా. ఇన్ని కొట్టినాక ఎందుకు అన్నీ ఇప్పుడు నేను కొట్టాలి నీకు పైసలు, నేను ఖచ్చితంగా నా ఆవులు వచ్చినాక నేను కడమే కొడతా కానీ నువ్వు బండి ఎంపీ అంటే సరే అన్నాడు, పెట్టేసిండు. తెల్లారి మర్నాడు మళ్ళీ ఫోన్ చేస్తే సరేనా నువ్వు మొత్తం డబ్బులు కొట్టలే కదా, నేను డబ్బులు లేకుంటే సరే నీ డబ్బులు నీకు పంపిస్తా, నేను ఆవులు ఏం పంపాను అని మళ్ళీ అన్నాడు. అరే అట్లా పంపించవయ్యా, మరి నాకు డబ్బులు అయితే తర్వాత కొడతా కదా అని చెప్పి ఆలోచించి 3 రోజులు చూసినా 3వ నాడు సరే నాకు డౌట్ వచ్చి సర్వే వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చి, మేము మా అబ్బాయి ఉంటే అక్కడ హైదరాబాద్ ఎల్బీ నగర్లో వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చి నేను వచ్చే వరకు భువనగిరికి వచ్చిందంటే భువనగిరి నుంచి మళ్ళీ భువనగిరి పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చాను సార్. సర్వేలకు ఇచ్చి నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, నేను గరీబ్. ఇప్పుడు మరి సైబర్ నేరగాళ్ళు ఇట్లాంటి మోసాలు చేస్తున్నారని చెప్పేసి మీకు తెలుసా, ఎప్పుడైనా విన్నారా? చదువు మాకు తెలియలే, మాకు చదువు రాదు కదా సార్. చదువు రాక మేము ఆవులు మంచిగా ఉన్నాయని చెప్పి ఆలోచించి ఆవుల ముఖం చూసి
ఆవులు మంచిగా ఉన్నాయి. సిద్దిపేట అని చెప్పి ఒక ఆయన అతను మాట్లాడడం మన తెలంగాణ ఒకటే కదా చెప్పి నేను ఆలోచించి ఆయన మాట నమ్మి నేను డబ్బులు కొట్టినా. కానీ ఆయన నాకు తెలిసేది కాబట్టి వస్తున్నాయి కదా, వరకు ఇక్కడక్కడ పంపిస్తున్నారు కదా, మనకు వస్తాయని నమ్మకంగా పంపించిన. కానీ నాకు ఇంట్లో మోసం చేస్తానని తెలియదు సార్. అంటే ఇప్పుడు కొంచెం వెహికల్ కి ఆవులను తీసుకురావడానికి కొంచెం అమౌంట్ కొట్టమని చెప్పారు, మీరు కొట్టిర్రు. మరి తర్వాత అమౌంట్ మరి ఇక్కడ లోడ్ దిగినాక ఇస్తామని చెప్పారా మీరు? చెప్తే కూడా కొన్ని పైసలు కొట్టాలి కదా, 3 కదా, అన్ని పైసలు 15,000కి 3 కొట్టిస్తే బాగుండేది కదా, వాళ్ళకు కూడా నేను కట్టాలి కదా, ఆ డబ్బులు నేను కూడా కట్టాలి కదా. మరి కాకపోతే కొన్ని తక్కువ చేసుకోవాలంటే ఇంకా 30,000 నేను తర్వాత కొడతానని చెప్పి కడవే కొట్టలేదు సార్. 30,000కి నేను బాకీ ఆయనకు, ఆవులు నా దగ్గరకు వస్తే 30,000 ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది. ఆ 30,000 కాడ మళ్ళీ కూడా మళ్ళీ ఫోన్ చేసినాను. నిన్న సాయంత్రం చేస్తే ఆ డబ్బులు కొట్టలే కదా, ఆయన డబ్బులు కొట్టు ఆవులు పంపిస్తా అని చెప్పాడు. మా కొడుకుతో కూడా ఫోన్ చేపిస్తే కూడా డబ్బులే కొట్టు అని చెప్పి అంటుండు. కానీ ఇప్పుడు నిన్న మన స్విచ్ ఆఫ్ చేసుకుని ఇవాళ కలిసింది పోని మాట్లాడి ఇంకా కడవ పైసలు కొడితేనే నీకు ఆవులు పంపిస్తాను ఇంకా కూడా అంటుండు. ఇక మరి ఆవులు ఎప్పుడు వస్తాయో నాకు ఏం సంగతం తెలియక నాకు ఇబ్బందిలా సర్వేలకు కంప్లీట్ ఇచ్చింది సార్. అంటే ఇప్పుడు మీరు అన్ని డబ్బులు ఇస్తున్నప్పుడు మీ ఇంట్లో వారికి ఎవరికైనా చెప్పారు? మీ ఇంట్లో చదువుకున్న కొడుకులు ఉన్నారు కదా, హైదరాబాద్ ఉంటారు. కానీ ఆ డబ్బులు కొడుతున్నప్పుడు నీకు కొంచెమైనా ఎవరికైనా చెప్పుదాం మరి ఇలాంటి సైబర్ నేరాలు అవుతున్నాయని చెప్పేసి? నాకు ఎప్పుడు ఆలోచన రాదు సార్. నేను కొంచెం బిజినెస్ చేసుకుంటాడున్నా, నాకు బయట అడిగి కొట్టిన అందరితో నా తన డబ్బులు ఉన్నాయి కానీ ఫోన్లు లేవు. అంత 15 ఇంత 20 ఒకసారి కొట్టానే డబ్బులు లేక నీతో 20 ఆయన 20 అడుక్కొని అట్లా అన్నిసార్లు కొట్టవలసి వచ్చింది. అంటే డబ్బులు చేతులు ఉన్నాయి కానీ ఫోన్లు లేవు. ఫోన్లు లేకపోవడం వరకు మందితో అడుక్కొని మంది దాంట్లోకి వెళ్ళి నాట్లు కొట్టించుకొని నేను ఆయన కొట్టిన. మీరు ఇన్ని డబ్బులు కొట్టారు, దాదాపుగా 89,000 వరకు కొట్టారా? 85,000 కొట్టిన. 85,000 కొట్టారు. 85,000 కొట్టిన తర్వాత మీరు మోసపోయానని గ్రహించి పోలీసులకి ఇచ్చారు. మరి పోలీసులు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఈ విషయం? పోలీసులు ఏం చెప్తున్నారంటే ఏం కాదు, వస్తాయి నీ డబ్బులు ఎక్కడో అని పోలీసులు అయితే భరోసా అంటారు. వస్తాయి డబ్బులు, తర్వాత లేట్ అయినా వస్తాయి, దాన్ని ఫాలో చేస్తామని అంటే అంటారు సార్. ఇప్పుడైతే ఇప్పుడు నిన్న కూడా ఫోన్ ఎత్తారంటారు కదా, మరి మీకు ఇంకా ఆవులు వస్తాయనే నమ్మకం అనిపిస్తుందా మీకు? నమ్మకం లేకనే కదా సార్ కేసు పెట్టింది. నమ్మకం ఉంటే నేను కేసు పెట్టకపోదు కదా. ఇప్పుడు నిన్న నెల అవుతుంది, నేను ఇచ్చి కంప్లీట్ ఇచ్చి నెల అయిపోతుంది. నెల నుంచి ఇప్పుడు అక్కడ ఆటో నగర్లు ఇస్తే ఆటో నగర్ నుంచి ఇక్కడ రూరల్ మన టౌన్కి వచ్చింది, టౌన్ నుంచి రూరల్కి వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు ఇంకా కేటుగాళ్ళు, సైబర్ కేటుగాళ్ళు అనేది ఇంకా చాలా మందిని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు మోసపోయినట్టుగా ఇంకెవరు మోసపోవద్దని చెప్పేసి రైతులకు ఏ విధంగా చెప్పదలుచుకున్నారు? నా సొంటి మోసం ఏ రైతు కూడా ఈ ఆన్లైన్ లో చూసి బుక్ చేయొద్దు, డబ్బులు మోసం పోవద్దు అని చెప్పి నేను ఆ రైతులకు అందరికీ క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే మళ్ళీ నా అంత ఆగం కావద్దు, నా లెక్క మోసపోవద్దు. నేను మోసపోయి నా పానమికి తెచ్చుకున్నా, నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నేను అనవసరంగా నాకు తెలియక కొట్టిన, చదువు రాదు కాబట్టి ఆయన ఆవుల చూసి ఆవుల మంచిగా ఉన్నాయని చెప్పిన దబారబా నా డబ్బులు జర 10 రూపాయలు వస్తాయి. నేను కొత్త వ్యవసాయం పెట్టుకున్నా, ఆ వ్యవసాయానికి జర తగ్గట్టు నాకు ఆవులు ఉంటే బాగుంటుందని చెప్పి నేను లారీలో లాస్ అయిపోయి ఈ రైతుల భర్త అని చెప్పి ఆలోచించి ఆవుల కొన్నా కానీ లేకపోతే నేను కొనుంటాను కదా సార్. నా పరిస్థితి గట్లా ఆగం అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది ఒక్కసారి ఏంటంటే ఇవన్నీ వాళ్ళ అడ్రస్లు అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఈ కుమార్ జైన్, సోను కుమార్ జట్ అని చెప్పేసి ఒకరు, సందీప్ చౌహాన్ అని చెప్పేసి, ఇట్లా మీరు చూస్తూ ఉంటే ఇవన్నీ డబ్బులు కొట్టిన సందర్భం. ఇవన్నీ ఇట్లా డబ్బులు కొట్టాడు, ఎన్నంటే నీ డబ్బులు కొట్టాడు. ఈ వీడియో చేస్తుంది ఏదో తనకి అన్యాయం జరిగింది కదా అని చెప్పేసి కాదు. ఎందుకంటే తనను చూసి మనం అరే ఇట్లా మోసపోయాడని చెప్పేసి నవ్వుకోవడానికి కాదు, చాలా మంది మోసపోవద్దనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. రైతులకు తెలియదండి, ఎందుకు అంటే వాళ్ళు వాట్సాప్ లో వస్తుంటాయి, తక్కువ ధరకి ఇస్తాము, మేము సిద్దిపేటనే తెలంగాణ వాసి అని చెప్పేసి ఒకరు చెప్పడము. దానికి అంత కేటుగాలు ఏంటంటే రాజస్థాన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, కొంతమంది ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఎక్కువగా ఈ మోసాలు జరుగుతున్నాయి. ఎవరు కూడా మోసపోవద్దనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాము. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా మందికి సెండ్ చేయండి ఇలాంటివి. ఎందుకు అంటే ఎవరు మోసపోవద్దని చెప్పేసి. సైబర్ కేటుగాళ్ళు నిన్న మొన్న ఆన్లైన్ లో మోసం చేశారు, ఇప్పుడు ఏంటంటే వాట్సాప్లో కూడా మోసం చేసే పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది కొన్ని ఏరియాల్లో శారీస్ బిజినెస్ కూడా గ్రూపులు క్రియేట్ చేసుకొని అడ్మిన్ వాళ్ళే ఉంటారు. కొంతమందికి కొన్ని శారీకి సంబంధించిన డెలివరీ చేస్తూ ఉంటారు, కొంతమందికి ఆవులు కూడా డెలివరీ చేసి ఉండొచ్చు. వాటిని నమ్మి ఏం చేస్తారంటే నెక్స్ట్ టైం ఎక్కువగా చాలా మంది రైతులు పెట్టే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చేస్తూ ఉంటారు. అక్కడ ఈ సైబర్ కేటుగాళ్ళు ఎంతటికైనా తెగిస్తారు.
మీ దగ్గర నుంచి డబ్బులు లాగించడానికి మీకు మంచి మంచి ఆవుల వీడియోలు కానీ లేకపోతే ఇంకా వేరే విధంగానైనా కొత్త పుంతలు మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో డబ్బులు పంపించేటప్పుడు మీకు తెలిసిన వ్యక్తులను ఒక్కసారి అడిగి తెలుసుకోండి అసలు నిజమైన వ్యక్తేనా కాదా అని చెప్పేసి. ఇలాంటివి ఏంటంటే ఈజీ మనీ కోసం కొంతమంది ఒక ముఠా సభ్యులుగా చేరి అమాయకమైనటువంటి రైతుల దగ్గర నుంచి డబ్బులు లాక్కొని వాళ్ళు ఏంటంటే వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు రోజు. ఇలాంటి రైతులు రోజు 10 మందికి కాల్ చేసినా రోజు 2 దొరుకుతూ ఉంటారు. ఆ 2 వాళ్ళు మోసం చేయడం, డబ్బులు లాక్కోవడం, అంటే ఆన్లైన్లో దోచుకెళ్ళడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసి మీరు ఇలాంటివి మోసపోవద్దు. ఇప్పటికంటే చాలా మంది పిల్లలు గేమ్స్ ఆడి చాలా మంది డబ్బులు పోగొడుతున్నారు, కానీ ఈ విధంగా కూడా వస్తున్నాయి అని చెప్పేసి మాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. వాట్సాప్లో వచ్చాయంట, యూట్యూబ్లో కూడా కాదు, వాట్సాప్లో తనకి పెట్టి ఈ వీడియోస్ ఈ ఆవు నచ్చితే తీసుకొని తక్కువ ధరకు వస్తాయి అని చెప్పేసి చెప్పడం అనేది నిజంగా ఆ రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడంట తను కూడా. ఎందుకు అంటే ఇప్పటికే చాలా లాస్ అయిపోయాను, సరే ఈ ఆవులను పెట్టుకోనైనా బతకగలుగుతాను అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ సైబర్ కేటుగాల వల్ల ఆ డబ్బులు మోసపోయాడు. ఆ డబ్బులు కూడా తనే కావంట, అంటే తక్కువ ధరకు వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కొని ఆ డబ్బులు వేశాడు. ఇప్పుడు వాళ్ళకు ఆ డబ్బులు పక్కింటి వాళ్ళకు కూడా ఇవ్వాలి. తనంటే మోసపోయాడని గ్రహించి నిజంగా చాలా బాధపడుతున్నాడు. తను కూడా చెప్తున్నాడు, నాలాగా మోసపోకూడదు, ఎక్కడ కూడా ఒక 500 రూపాయలు ఆన్లైన్లో చెయ్యాలంటే కూడా తెలిసిన వ్యక్తుల ద్వారానే చెయ్యాలి, అది కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులకు చేయకూడదని చెప్పేసి చెప్తున్నారు. భయ్యా हाँ भैया, कितना पैसा डालने का अभी बोला तो? ओ अभी आपको भैया डालने के कितने डाले थे उस टाइम पे आपने? पहला 80,500 डाल दिया। 5,000 डाल दिया ना? 80,000 में 500, हाँ 5,000 डाल दिया, अभी 14,500 डालना है। अभी 14,500 डालना है। गाय का भी लोड का भी उतरते? गाय तभी आपके घर को इधर से मैं अभी लोडिंग कराता, तुरंत आपके घर को गाय में उतारता, ठीक है ना? अभी 14,500 डालो, मैं आपको व्हाट्सएप में QR कोड, अकाउंट नंबर, फोन पे, गूगल पे नंबर डालता, ठीक है ना? नंबर भेज दो। कौन सा नंबर डालना? हाँ मैं अभी डाल रहा हूँ आपको व्हाट्सएप में। हाँ वो डाल दे, हाँ वो नंबर पे। ओके ओके, कभी डाल रहा हूँ। तो डाल दे, वो 1 घंटा में। చూస్తున్నారు కదండి, సైబర్ కేటుగానికి బాధితుడు ఫోన్ చేస్తే మళ్ళీ ఒక 14,000 రూపాయలు పంపిస్తే మీకు ఇమ్మీడియట్లీగా లోడ్ చేసి పంపిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఇంకా ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నారు, అంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు ఫోన్లు మాట్లాడి ఇంకా పంపించండి అని ఇంకా ఆశ పెడుతూనే ఉన్నారు. ఇలాంటి ఆన్లైన్ మోసాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీగా ఒకసారి అమౌంట్ కొట్టినప్పుడు ఇమ్మీడియట్లీగా పోలీసులను ఆశ్రయించాలి. ఇంకోటి ఏంటంటే డబ్బులు కూడా కొట్టొద్దు. ఇలాంటి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీగా మనం నిజమా కాదా అని తెలుసుకోవడానికి సైబర్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వాళ్ళ భర్తం పడతారు. చాలా మంది పోలీసులు కూడా అవేర్నెస్ చెప్తున్నారు, అవగాహన కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు అమాయకమైనటువంటి రైతు మోసపోవడం అయితే నిజంగా చాలా బాధాకరం. ఎవరు కూడా మోసపోవద్దు, ఇలాంటివి నమ్మొద్దు. సైబర్లో గేమ్స్ వస్తున్నాయి లేకపోతే డబ్బులు వస్తాయి అని చెప్పేసి కూడా ఎప్పుడు నమ్మొద్దు. ఈ సైబరు ఆన్లైన్ మోసాలంటేనే మొత్తం మోసం, ఇల్లు గుల్ల చేయడానికే వీళ్ళు కంకణం కట్టుకున్నారు. ఇది ఈ కొండయ్య రైతు పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో సతీష్, ముత్తిరెడ్డిగూడ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.